ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురావచ్చు. ఏ విధంగా ఆధార్ కార్డు కానివ్వండి, పాన్ కార్డు కానివ్వండి మీకు పోస్టల్ సర్వీస్ ద్వారా, ఇండియా పోస్ట్ ద్వారా మీకు రిజిస్టర్డ్ పోస్ట్లో అందజేస్తామో ఆ విధంగా 1వ తారీఖు నవంబర్ నుంచి ఒక నామినల్ ఫీ తోటి ప్రస్తుతానికి 35 నుంచి 50 రూపాయల లోపు ఉంటుందని అనుకుంటున్నాం. ఆ నామినల్ ఫీ తోటి మీకు కొత్త రైస్ కార్డ్స్ నవంబర్ 1 తర్వాత మీకు జారీ చేస్తాం. కానీ 31 అక్టోబర్ వరకు ఎవరైనా సరే మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఉచితంగా మా కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మీకు ఉచితంగా ఈ రైస్ కార్డ్స్ అందించే ఈ కార్యక్రమాన్ని, ఈ వెసులుబాటుని అక్టోబర్ 31 తారీఖు వరకు ఎక్కడ కూడా ఆ కార్డులో ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా కూడా దాన్ని సరిదిద్దుకోవడానికి మీకు ఈ అవకాశం కల్పిస్తున్నాం. అటువంటి రాష్ట్రంలో ఎన్ని పెట్టున్నారు వాటికి ఆ కార్డు ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి అవకాశం వర్తిస్తుందో వర్తిస్తుందో అంటే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చేపట్టే కార్యక్రమం. సో ఏ విధంగా మేము డేటాను అప్డేట్ చేసి ఎప్పటికప్పుడు సమాచారం మేము సేకరిస్తామో అది రియల్ టైం బేసిస్లో సెంట్రల్ గవర్నమెంట్ కూడా వెళ్తుంది. సో ఖచ్చితంగా 3 నెలలు ఎవరన్నా సరుకులు తీసుకోలేదంటే అందులో ఏదో పొరపాటు ఉంది. సో వాళ్ళకి 3 నెలల తర్వాత అవకాశం మరొకసారి కల్పించాలంటే తప్పకుండా వాళ్ళు గ్రామ సచివాలయం, వార్డు సచివాలయానికి వెళ్ళి మళ్ళీ వాళ్ళు వాళ్ళ కార్డు చూపించిన తర్వాత ఆ వెసులుబాటు కల్పించే విధంగా సమాచారం మాకు అందిస్తే తప్పకుండా ఏర్పాటు చేస్తాం. అధికారులు డిలీట్ చేసిన దాంట్లో, ఇన్యాక్టివ్ చేసిన దాంట్లో కొంతమంది అర్హుల కార్డులు కూడా ఉన్నాయి. వాళ్ళ సచివాలయంలోనేమో ఆప్షన్స్ కూడా ఉండలేదు. వాళ్ళు కొత్త కార్డు పెట్టుకోవాలన్నా సరే సిస్టమ్ యాక్సెప్ట్ చేయట్లేదు. అంటే సిస్టంలో పొరపాట లేదంటే సిస్టమ్ నడిపే వాళ్ళలో పొరపాట? అంటే ఎక్కువగా మాకు వచ్చిన కంప్లైంట్స్ కానివ్వండి, రిక్వెస్ట్లు కానివ్వండి ఏంటంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్న ఇష్యూస్ వస్తున్నాయి. అంతేగాని ఇటువంటి కేసెస్ చాలా తక్కువ. లాస్ట్ ఇన్ఫర్మేషన్ నాకున్నది 890 అప్లికేషన్స్ వచ్చినాయి ఇటువంటివి. ఆ 890 అప్లికేషన్స్ కూడా మేము ఇమీడియట్గా తహసీల్దార్ గారికి పంపిస్తాం. స్థానికంగా ఉన్న తహసీల్దార్ గారు, వాళ్ళు అక్కడ ఉన్న రెవెన్యూ ఇన్స్పెక్టరు, డీటీ వీళ్ళంతా చెక్ చేసుకుని ఎక్కడైతే ఆ అవకాశం ఉందో, ఎక్కడైతే వాళ్ళు అర్హులుగా మేము భావిస్తామో 100% వాళ్ళకి అందిస్తాం. ఎందుకంటే లెక్క చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. రాష్ట్రంలో ఈ రోజుకి కూడా 4,42,00,000 మందికి ప్రతి నెల మేము రేషన్ సరఫరా చేస్తున్నాం. సో కొంతమందిని ఈ అవకాశం కల్పించకుండా ఉండే పరిస్థితి ఎక్కడ కూడా ఉండదు. ఎవరైనా సరే అర్హత క్లెయిమ్ చేసుకోవచ్చు. అర్హత ఉంటే తప్పకుండా ఇస్తాం. అది రాంగ్ అమ్మా. మొదటి విడత గ్యాస్ కనెక్షన్ ఇప్పుడు కాపాడండి, 3వ విడతలో ఉన్నాం. ఇప్పుడు 3వ విడత నవంబర్ వరకు ఉంది. ఏంటమ్మా 97,59,000 మందికి మేము మొదటి విడతలో ఇచ్చాం దీపం పథకం కింద. సో ఎవరు కూడా అందులో అర్హత ఉన్న వాళ్ళు క్లెయిమ్ చేసుకోకపోవడం అనేది, ఎక్కడైనా పొరపాటు జరిగితే అది వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లో ఒక్కోసారి అనుసంధానం కాకపోవడం వలన ఇబ్బంది కలిగింది తప్ప ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న గ్యాస్ కనెక్షన్స్, అదేవిధంగా రైస్ కార్డు ఉన్న వాళ్ళందరినీ కూడా అనుసంధానం చేసి ప్రతి ఒక్కరిని మేము అర్హులుగానే భావించి దీపం పథకం కింద అందించాం. వచ్చారు కదా. ఇప్పుడు మొన్న కొత్తగా మేము ఒక నిర్ణయం తీసుకున్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారు గిరిజన ప్రాంతాల్లో పర్యటించినప్పుడు గతంలో ఉన్న 5 కేజీల సిలిండర్ని మేము 14.5 కేజీల సిలిండర్గా మార్చబోతున్నాం. దానికి సుమారు 530 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. 5,30,00,000 ఖర్చు అవుతుంది. ఆ డబ్బుని మేమే సెక్యూరిటీ డిపాజిట్గా పే చేసి వాళ్ళని కూడా దీపం 2 పథకం కింద దాదాపు 25,300 మంది లబ్ధిదారుల్ని కొత్తగా చేర్చాం. ఇది కాకుండా మొదటి విడతకి, 2వ విడతకి మన రాష్ట్రంలో కొత్తగా 2 లక్షల కొత్త గ్యాస్ కనెక్షన్స్ వచ్చినాయి.